గుంటూరు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ మహిళా నేత నూరి ఫాతిమా ఆధ్వర్యంలో మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. నకిలీ మద్యం తయారు చేసేవారికి ప్రభుత్వం సహాయం లేకుండా స్పిరిట్ లభిస్తుందా అని ఫాతిమా ప్రశ్నించారు. నకిలీ మద్యంలో కూటమి నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. నకిలీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ఎవరు హామీ ఇస్తారన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వైసీపీ మహిళా నేత నూరి ఫాతిమా అన్నారు. ఈరోజు నిజంగానే ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఒక నిదర్శనంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే చావులు ఎక్కువ అవుతున్నాయి కదా. చరిత్రలో ఒక పుస్తకంలో ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా పార్టీ ఎక్కాలి అని అంటే ముందు ఈ కూటమి ప్రభుత్వం అలాగే దీంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారే ముందు పుస్తకంలో ఎక్కుతారు. ఒక ఘనత, ఒక బిరుదు, ఒక ఆస్కార్ అవార్డు అందుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే లెక్కలేనన్ని చావులు ఏ విధంగా చేస్తున్నారని కూడా తెలియకుండా ఈరోజు అన్ని చావులు ఉంటున్నాయి అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు దాంట్లో ఒకటి బయటపడింది ఏంటో తెలుసా? మద్యం, నకిలీ మద్యం చూసాము. అలాగే ఇప్పుడు దాకా కల్తీ సారా చూసాము, కల్తీ మద్యం చూసాము, నకిలీ మద్యం. అంటే కల్తీ అని అంటే దీంట్లో రెండు కలిపి పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు నకిలీ మద్యం తయారు చేయాలి, ఆ ఘనత ఎవరైనా తీసుకొని రావాలి అని అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే స్పిరిట్లు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరలించి మద్యం వాళ్ళకి అంటే తయారు చేసే వాళ్ళకి ఎలా సరఫరా చేస్తున్నారు. ఈరోజు చిత్తూరు, మొన్న విజయవాడ, మరి ఇంకెన్ని చోట్ల ఇలాంటి పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు ఇంకెన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మరి ఎప్పుడు వైద్యానికి లేనంత ప్రాధాన్యత ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో మద్యానికి ఇంత పెద్దపీట వేశారేంటి? ఇదేనా మీరు మంచి మద్యం అని చెప్పి ప్రజలకి ఇస్తున్న నకిలీ మద్యం? ఇదేం మంచి ప్రభుత్వం? ఈరోజు నిజంగానే ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఒక నిదర్శనంగా